అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతల వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. గుంతన కల ముష్కరము కలు స్నేహం ముసుగులో మతాల మాటున వ్యాపారాలంటూ దోపిడీలు చేస్తూ కుచించుకుపోయినా మన భారత మాత కృంగి కృషించెనట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతల వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మన భారత మాత కృంగి కృషించినా నేసించకుండా తమ మాన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి మౌన పోరాటాల ఆరాటాల అగ్ని జ్వాలలు కొన ఊపిరిలో ఉన్నా మన భారత మాతకు పిరిపోసి నిలిపెనట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతల వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. స్వదేశీ అభిమానమును తాకట్టు పెడుతూ తమ పొట్టలు పెట్టెలు నింపుకునే నేటి తరాలు కట్టు బానిసలుగా నంచే వారికే ఊడిగాలు చేసే రోజులు పోవాలంట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతల వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మన విజ్ఞానం మన మేధస్సు మన భారత మాతకు శక్తియుక్తులు తేవాలంట. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతల వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మనం ఎవ్వరికీ తక్కువేమీ కామని నిరూపించాలి. అందుకు మనమందరం ఇకనైనా నడుం బిగించాలి. మన చేతులు కలుపుతూ పిడికిలి బిగించాలి. మన దేశానికి పట్టున దెయ్యాన్ని వదిలించాలి. అలనాటి మన అఖండ మహాభారతం మన భారత మాత. వనదేవతల వరలిచ్చే కన్న తల్లిలా కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట.
దైవం అడగకనే వరలిచ్చిన తన సొంతానికి వడుకొని వాడే పరులకై వాడే వాడే మహాయోగి అంట. ఆ దైవాన్ని వరాలు అడిగి మరీ తన సొంతానికి తన స్వార్థానికి వాడుకునేవాడు సదా కర్ణబంధాలలోనే ఇరుక్కుపోవునంట. కర్మబంధాలలో ఇరుక్కుని పోవటం కన్నబండెడు కట్టెలతో కలిపోవటం ఉత్తమమంట. ఆ దైవం అడగకనే వరలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే పరులకై వాడే వాడే మహాయోగి అంట. ఒంటరిగా వచ్చిన తన వెంట ఏది రాదని తెలిసి వెంటరాని వాటి వెంట వెంపర్లాడక వేటికి అంటక తగులుకోక తన బుద్ధి మనస్సు పంచేంద్రియాలు ఎల్లకాలం కలకాలం చిదానందంతో ఉండే ఆ సచ్చిదానంద స్వరూపానే అంటి పెట్టుకుని ఉండేవాడే మహాయోగి అంట. ఆ దైవం అడగకనే వరలిచ్చిన తన సొంతానికి వడుకొని వాడే పరులకై వాడే వాడే మహాయోగి అంట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడు వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చర్చే పసిపిల్లల మనసున్న మానవులమే. భూచక్రాల వెలుగులలో చిచ్చుబుడ్డేల తళుకుల వెలుకుల వెలుగులలో మా మామూలే మురిసిపోతూ వెలిగిపోయేనట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడు వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చర్చే పసిపిల్లల మనసున్న మానవులమే. బాంబుల మోతలలో బెదరని మనసులు మా వీరా తరజువళ్ళ మా ఆశలు ఆశయాలు ఎల్లవేళలా ఉన్నతంగానే ఉంటాయట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడు వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చర్చే పసిపిల్లల మనసున్న మానవులమే. మా ఆనందాల కోసం ఇతర మాతాల వాళ్ళు కుట్రతో
మరచేదే లేదట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడుకొలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చర్చే పసిపిల్లల మనసున్న మానవులమే. వారి కుట్రలు కాకపోతే లక్ష్మీ బాంబుల్లగా యేసు బాంబులు అల్ల బాంబులు ఎందుకులే వంట మన పండుగలకు మన డబ్బులతో మన దేవుళ్ళ పెడుతూ మన తపాసులను మన చేత కనిపించి కలిపించే సైకో ఈ జమ్మనకు అసలే వద్దంట. ఆకాశంలో చంద్రుడు కని దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడుగెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చచ్చే పసిపిల్లల మనసున్న మానవులమే. ఓ మా పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. ఉమా పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఉమా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. మతోన్మాదంతో ప్రజలను చంపి చేస్తున్న మారణ హోమాల మీద మన తెలంగాణ తల్లుల కాళీ మాతలుగా మారగా మన తెలంగాణ పిల్లలే పులి ఫిరంగులై కదం తొక్కగా తెలంగాణ పౌరుషం మీసం మెలేసే రాచక రాక్షసత్వమే తోకలి ముడిచేరా. ఓ మా పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. మా సర్దారుడే మాకు దేవుడంట. నా పటేలుడే నా పాలకుడంట. దేవుడే దిగి వస్తే మా తెలంగాణకు అరాచక పాలన నుండి విమోచనం కలిగేనంట. ఓ పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. చిట్టపట్టలాడే పిల్ల సీమ తపాకాయల పేలమాకిన పైన చిట్టపట్టలాడే పిల్ల సీమ తపాకాయల పేలమాకిన పైన నీవు చిర్రుబుర్రులాడుతూ చిచ్చుబుడిన చెలరెగ మాకే నా పైన నీ కళ్ళే విష్ణు చక్రాల తిప్పుతూ నాపై కోపంతో కస్సుబుస్సులడ మాకే నా
వద్దనమే లడిలా ఉందిలే పిల్ల చిటపటలాడే పిల్ల సీమ తపాకాయల పేలమాకే నా పైన నీవు చిర్రుబురులాడుతూ చిచ్చుబుడిన చెలరెగమాకే నా పైన నీ చేతిలో తారజువ్వలున్న కాల్చి పైకి పంపిస్తే నా మనస్సు కూడా దానితో ఆకాశంలోకి పోవునంట చిటపటలాడే పిల్ల సీమ తపాకాయల పేలమాకే నా పైన నీవు చిర్రుబురులాడుతూ చిచ్చుబుడిన చెలరెగమాకే నా పైన ఆకాశంలో రంగుల వెలుగుల పువ్వులే నీకోసం వెలిగిస్తానంట చిటపటలాడే పిల్ల సీమ తపాకాయల పేలమాకే నా పైన నీవు చిర్రుబురులాడుతూ చిచ్చుబుడిన చెలరెగమాకే నా పైన పని చేసే నాయకులు అధినాయకులు ఎక్కువగా మాట్లాడారంట పని చేయని సొల్లు వాగుడు వాగి సొల్లు నాయకుల మాటలు వారి చేతలు చెల్లని చెల్లవంట ఎవ్వరు నమ్మరంట చేతలు నేర్చిన నేతల మాటలే చెల్లునంట చేతలు చేసిన నేతల మాటలే చెల్లునంట కోతల మాటలు నేర్చిన నేతల మాటలు చెల్లవంట కారు కూతలు కూసే నేతల మాటలు అసలే చెల్లవంట రాజమార్గం పయనించే గజరాజు గమనం మెల్లగానే ఉన్నా రాజటీవిగానే ఉండునట అదే అందరికీ ఆదర్శమగునంట నడుమిట్ట ఎన్ని కుక్కలు మొరిగిన వారు నోటి దూల మాత్రమే బయటపడునంట చేతలు నేర్చిన నేతల మాటలే చెల్లునంట చేతలు చేసిన నేతల మాటలే చెల్లునంట కోతల మాటలు నేర్చిన నేతల మాటలు చెల్లవంట కారు
అసురుడైతే అతడే నరకాసురుడంట. నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట. అసురుడైన నరుణ్ణి కన్న తల్లి కూడా క్షమించడంట. లోక కళ్యాణార్థం లోక కంఠకుడైన కన్న కొడుకుని సైతం అంతమొందించునట. కన్న తల్లే అంతం చేసే దౌర్భాగ్యపు జీవి ఈ నరకాసురుడే అంట. ఈ భూమికి భారమైన వాడు కన్న తల్లికి కూడా భారమగునంట. కన్న పేగు ప్రేమను కన్న పేగు బంధాన్ని కూడా మరపించునంట. కన్న తల్లే అంతం చేసినడు కాపాడవలసిన కన్న తల్లి నుండి ఎవ్వరూ కాపాడలేరంట. నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట. నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట. అసురుడైన నరుణ్ణి కన్న తల్లి కూడా క్షమించడంట. లోక కళ్యాణార్థం లోక కంఠకుడైన కన్న కొడుకుని సైతం అంతమొందించునట. కన్న తల్లే అంతం చేసే దౌర్భాగ్యపు జీవి ఈ నరకాసురుడే అంట. నా తెలంగాణ తల్లి కన్నీటి గాథలకు రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. మతోన్మాడమే రాక్షస రాజ్యమేలగా మానవత్వమే మసకబారేనట. రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. మన మందిరాలు కూల్చి మసీదులు కట్టి మన మానాలు దోచి మన నగరాల పేరులు మార్చి అన్ని యుగాల రాక్షస పాలనను రుచి చూపించిన మతాల మారణ హింసలు ఆగాలి. యజ్ఞయాగాదులు పునరుద్ధరించాలి. రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. నేటికి రజాకార్లను కొనియాడే నీచ పురుగులను తరిమి తరిమి కొట్టాలి. రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో
నిలిచే జీవించే హక్కు లేదంట. మన తెలంగాణ విమోచన దినం గర్వంగా జరుపుకోవాలి. మన పూర్వీకులకు ఘన నివాళి అర్పించాలి. రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. తిరిగి పెళ్ళి అంటారే, మన మంచిని కోరని జంతు అంటారే. పెళ్ళి ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ మన మంచినే కాపాడునంట. పులి అయినా సింహం అయినా ఎలుగుబంటి అయినా ప్రజాస్వామ్యం ముందు నిలిచే దూర్తుడే లేదంట ఈ భూ ప్రపంచంలో. తిరిగి పిల్లి అంటారే, మన మంచిని కోరని జంతు అంటారే. పిల్లి ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ మన మంచినే కాపాడునంట. స్నేహానికి విశ్వాసానికి ప్రతీక కుక్కలతో పాటుగా మేము కూడా అంటాదే ఎల్లవేళలా మీ మంచిని కోరే పిల్లులమంట. భూ ప్రపంచంలో ప్రజాస్వామ్యం మించినది ఏది లేదంట. మంచి సమాజమే ఎల్లప్పుడూ మీ మంచిని కోరునంట. తిరిగి పిల్లి